ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అపోస్తలుడైన పౌలు ఆయనతో మాట్లాడిన ఒక మాటను పౌలు మన కొరకు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో ఆయన వ్రాసి ఉన్నాడు. నా కృప నీకు చాలును. అపోస్తలుడైన పౌలు తన శరీరంలో ఉన్న ముళ్ళు తొలగించమని ప్రభువును 3 సార్లు వేడుకున్నాడు. కానీ ప్రభు అతనికి నా కృప నీకు చాలును అని బయలుపరిచాడు. బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమవుతున్నది అని జవాబిచ్చాడు. మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు వెంటనే తొలగిపోవు. కొన్నిసార్లు దేవుడు సమస్యను తొలగించకుండా దానిని ఎదుర్కొనే బలాన్ని ఇస్తాడు. ఆయన కృప మనకు ధైర్యాన్ని, సహనాన్ని, విజయాన్ని అందిస్తుంది. బలహీనతలో దేవుని శక్తి మరింత స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి పరిస్థితులను చూచి నిరాశపడకుండా దేవుని కృప మీద ఆధారపడదాం. ఆయన కృప ఈరోజు మనకు కూడా చాలును. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యమునకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. మా జీవితంలో ఎదురయ్యే ప్రతి బలహీనతలో, ప్రతి పరీక్షలో నీ కృప మాకు చాలునని మాకు గుర్తు చేసినందుకు మీకు వందనాలు. మా భయాలను తొలగించి నీ శక్తితో మమ్మల్ని నింపండి. పరిస్థితులు మారినా మారకపోయినా నీ సన్నిధిలో నిలిచి విశ్వాసంతో ముందుకు సాగుటకు మాకు సహాయం చేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు కృపగల నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.